నా పేరు కోనశెట్టి హరిరాయల్. నేను జనసేన రాజంపేట ఇన్ఛార్జ్. ఈరోజు ఈ సమావేశం వాలంటీర్ల సమస్యల కోసం పెట్టుకోవడం జరిగింది. మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకటే చెప్పారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని చెప్పినాడు. ఈడ వాలంటీర్ వ్యవస్థ ఎవరేం చెప్పినారు, ఈడ ఈరోజు ఈ సమావేశం వాళ్ళు వైసీపీనా టీడీపీనా జనసేన కాదు. వాలంటీర్లు అనే వ్యక్తులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసు వాళ్ళ సేవలు అందించారు. వాళ్ళ సేవలు అనిర్వచనం. ఎందుకురా అంటే వాళ్ళు కరోనా టైంలో కానీ వాళ్ళ సేవలు కానీ ఇంతకు ముందుకు ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్లో తరాలు మారే కొద్దీ మనకు అడ్మినిస్ట్రేషన్లో మార్పు రావాలా, ప్రజల వద్దకు పాలన రావాలా. ఎందుకురా అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పంచాయతీరాజ్ శాఖల చుట్టూ తిరుగుతూ ఎంఆర్ఓ చిన్న సర్టిఫికేట్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, భూమి సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగా తిరుగుతున్న వ్యవస్థను వాలంటీర్ అనే వ్యవస్థ ప్రజల వద్దకు పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ విధంగానే ప్రతి ఒక్క ఇంటికి వచ్చి సేవలు చేశారు. చిన్న సర్టిఫికేట్ కోసం కొన్ని వందల సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఒక తరం మారే కొద్ది మార్పు రావాలని చెప్పి ఆ ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటే మనం నియమించుకున్న ఎంఆర్ఓలు, మనం నియమించుకున్న పోలీస్ అధికారులు వాళ్ళ చుట్టూ తిరిగేది ఏంటి, పబ్లిక్ సొమ్ములతో తిరుగుతా, పబ్లిక్ ఆఫీసుల చుట్టూ తిరుగుతా అంటే కేసులని ఎంఆర్ఓ ఆఫీసులు తిరుగుతా అంటే దేశం ఏ విధంగా జీడిపి డెవలప్ అవుతుంది? నిత్యం పని మానేసి ఆఫీసుల చుట్టూ తిరగాల. అలాంటి టైంలో వాలంటీర్ వ్యవస్థ ఒకటి వచ్చింది. దీనికి ఏ కారణాలైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళు చేసిన సేవలు మరువులేనిది. కరోనా టైంలో కానీ ఆ విధంగా ఏ విధంగా కానీ. ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాలు అనేవి వదిలిపెడతాం. వైసీపీనా టీడీపీనా జనసేన పార్టీని వదిలిపెట్టకుండా ఈ రోజు ఏం చేయాలంటే ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం వచ్చిన ముఖ్య లక్షణం ఏమిటంటే అంటే జీవనోపాధి కల్పించాలా, యువతకు జీవనోపాధి కల్పించాలా. పవన్ కళ్యాణ్ గారు గడుక అలాగే చంద్రబాబు నాయుడు గారు గడుక అలాగే లోకేష్ గారు కూడా మాకు లక్ష్యం ఏమిటంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా యువతకు ఉపాధి కల్పించాలా అనేది ప్రభుత్వ ధ్యేయం. కూడు గుడ్డ ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ లో భాగంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనే విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లు అనేవి ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ అయిపోవాలా, మనం అంతా ఒక కుటుంబ సభ్యులం. రాజకీయం అంటే కక్ష సాధింపులు కాదు. వైసీపీ పెట్టిన టీడీపీ తీసేయడం, టీడీపీ పెట్టిన వైసీపీ తీసేయడం. రాజకీయం అనేది సేవ. నువ్వు ప్రజలకు ఏమాత్రం ఉద్ధరించినావు, ఏం చేసినావు, వాళ్ళకి ఏమాత్రం ఉపాధి కల్పించినావు, నలుగురు ఉద్యోగాలు కల్పించినావా, నలుగురు చేసినావు అని చెప్పేది మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు నేర్పించింది. అది మాకు ఆ అధ్యక్షుడు నేర్పించిన దాంట్లో భాగంగా ఈ రోజు ఏదైనా సరే ఎంతో మంది వాలంటీర్ రూపంలో ఉపాధి రూపంలో వచ్చినారు. ఒక అతను ఇందాక చెప్తున్నాడు, మేము 5 ఏళ్ళు ఉపాధి దీని కింద చేయడం వల్ల ఇప్పుడు ఏ జాబ్కు ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది అని చెప్పినాడు. నిజంగా అది బాధాకరం. ఎందుకంటే వాలంటీర్లు నమ్ముకొని చేయడం వల్ల ఏజ్ అయిపోతుంది వేరే జాబుకు. అంతేకాకుండా ఈ రోజు మీకు వాలంటీర్లందరికీ ఒక హామీ ఇస్తున్నాము, మేము మీ తరపున పోరాటం చేయగలం. పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాం, నారా చంద్రబాబు గారికి తెలియజేస్తాం, లోకేష్ గారికి తెలియజేస్తాం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడెక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో ఏడవ శాట మేము అకామిడేట్ చేసి ఒక డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేసే విధంగా చేస్తాం. ఎందుకురా అంటే ఈ కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, శత్రువు సాయం అడిగినా సరే సాయం చేయాలా. ఎందుకురా అంటే ఇక్కడ వైసీపీలోనూ టీడీపీలోని ఈ భేదాభిప్రాయాలు, ఈ రాజకీయం అనేది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం అంతా ఒకటే. రాజకీయం అనేది మనందరం కూడా ఇప్పుడు ఓట్లు వేసేది 51%, అంటే 45% మనం తీవ్రవాదులుగా బాధించామా? ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ బార్డర్ లో పాకిస్తాన్ వాళ్ళు వణుకుతా అంటే ఇండియా వాళ్ళు తీసుకెళ్లి దుప్పట్లు ఇచ్చారు. అటువంటి కల్చర్ లో పుట్టినాం. అలాంటిది తోటి సహోదరులు వచ్చి జాబులు పోగొట్టుకొని రోడ్ల మీద పడి ఈరోజు బాధపడుతుంటే చూసేదానికి లేదు. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆ ఏరియాలో పనులు చేసుకొని కుటుంబాన్ని ఉద్ధరించుకొని గౌరవపదంగా బతుకుతా ఉన్నారు. అలాంటి ఈ వ్యవస్థ ఈరోజు పోవడంతో బాధాకరం. కాబట్టి ఈ వ్యవస్థ పెట్టి మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. అలాగే కమలాపురం ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, అలాగే ఈయన సుంకర శ్రీనివాస్ సార్ గారు కానీ ఇలాగే మీకు అండగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు 1 to 1 మనం చర్చ చేసుకుందాం. మీరు ఎవరైతే ఉన్నారో మీ పేరు, మీ ఊరు, ఆ వాలంటీర్ వ్యవస్థ మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏమి దానివల్ల లాస్ అయినారు, మీరు అసలు మీరు ఏం గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నారు అనే దాని గురించి మీరు ఒపీనియన్ చెప్తే అది 10 మందికి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. నా పేరు సి వెంకటరమణ.